సాహిబ్జా దేశ్ త్యాగానికి ప్రతీక వీర్బాల్ దివాస్ అని రామగుండం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి కొనియాడారు. రామగుండం ఎన్టీపీసీ పీకే రామయ్య కాలనీలో ఆ పార్టీ సీనియర్ నాయకులు తోట కుమారస్వామి ఆధ్వర్యంలో వీర్ బాల్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గురు గోవింద్ సింగ్ కుమారులు సాహిబ్జాద్ జోరావర్ సింగ్, సాహిబ్జాదా ఫతే సింగ్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గురు గోవింద్ సింగ్ కుమారులు సాహిబ్జా దాసు బాబా జోరావర్ సింగ్ జీ, బాబా ఫతే సింగ్ జీల బలిదానం గుర్తుగా డిసెంబర్ 26వ తేదీని వీర్బాల్ దివస్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడం, దేశవ్యాప్తంగా ఘనంగా నివాళులర్పించడం లక్షలాది మందికి శక్తి స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. మొఘలులను ఎదిరించిన ఆ చిన్నారుల బలిదానపు త్యాగాలు ప్రశంసనీయమని అన్నారు. వీర్బాల్ దివస్ భారతదేశ చరిత్రలోని ఒక అపూర్వ అధ్యయనాన్ని గుర్తు చేస్తుందని తెలిపారు. నేటి బాలలు సైతం అదే స్ఫూర్తితో జీవితంలో ముందుకు సాగాలని కోరారు. పీకే రామయ్య కాలనీలో ఉన్నటువంటి సిక్కువాడలో దాదాపు నెల రోజులుగా వీరు వారి యొక్క జ్ఞాపకార్థం ఇక్కడ కార్యక్రమాల్ని అతి పవిత్రంగా నిర్వహిస్తూ సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చేటటువంటి విధంగా ఎంతో పవిత్రంగా వారు ఈ దేశం కోసం, హిందూ ధర్మం కోసం వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని, వారి ఆత్మ త్యాగాన్ని గుర్తుగా వారు ఎంతో నియమ నిష్టలతోటి ఇక్కడ కార్యక్రమాలని నెల రోజులు కూడా నిర్వహించుకోవడం చాలా స్ఫూర్తిదాయకంగా భావిస్తూ, ముఖ్యంగా వీర మరణం పొందినటువంటి గురు గోవింద్ గారి కుమారులు ఎవరైతే ఉన్నారో నేటి యువత కావచ్చు, నేటి పిల్లలు కావచ్చు, తప్పకుండా స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా ఈ దేశంలో మనం భారతదేశంలో మనం జీవిస్తూ ఉన్నామంటే తప్పకుండా హిందూ ధర్మం కొరకు, దేశం యొక్క కీర్తి కొరకు తప్పకుండా అందరం కూడా పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టే నేను యువతని, ముఖ్యంగా విద్యార్థులని కోరుతా ఉన్నాను, ఎప్పటికైనా ప్రాణాలైనా అర్పిద్దాం, కానీ దేశ రక్షణ కొరకు, హిందూ ధర్మం కొరకు మనం ముందుకు నడుద్దామని చెప్పి సందర్భంగా మనవి చేస్తాం.